అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? హస్త సాముద్రికం. మునిపల్లె గ్రామంలో కృష్ణశాస్త్రి అనే హస్త సాముద్రికవేత్త ఉండేవాడు. ఆయన ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల అనేక గ్రామాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించాడు. కానీ కడుపేదగా కాలం నెట్టుకు వస్తున్నాడు. అందుకు కారణం ఆయన అంత పండితుడై ఉండి శ్రీమంతుల నుంచి కూడా తగిన ప్రతిఫలం అడగక వారిచ్చినదేదో తీసుకుంటూ ఉండటం. ఆయన భార్య రాజ్యలక్ష్మికి ఈ ధోరణి ఏమాత్రమూ నచ్చేది కాదు. దగ్గరకు వచ్చే ధనవంతుల నుంచైనా ముందుగా ఇంత అని చెప్పి బాగా డబ్బు రాబట్టడం అనేది. కానీ కృష్ణశాస్త్రి ఈ హస్త సాముద్రికం అనేది గొప్ప శాస్త్రం. కోటీశ్వరుడైన వాడు కూడా నా దగ్గరకు వచ్చి చెయ్యి చూపించుకొని నా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు చూపి వెళుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను వాళ్లను ముందే ఇంత ప్రతిఫలం ఇవ్వమని అడగటమంటే అది వ్యాపారం అయి ఊరుకుంటుంది. అప్పుడు పండితుడనైన నన్ను వ్యాపారిని చూసినట్టు చూస్తారు అనేవాడు. అయితే మన దారిద్ర్యం ఎప్పటికీ తీరదు అనేది భార్య. క్రమంగా కృష్ణశాస్త్రి హస్త సాముద్రికంలో ఉద్దండ పండితుడనే సంగతి ఆ దేశాన్నేలే రాజుకు తెలిసింది. ఆయన ఆస్థానంలో అన్ని కళలలో శాస్త్రాల్లో ఆరితేరిన పండితులు చాలామంది ఉన్నారు. కానీ హస్త సాముద్రిక శాస్త్రంలో మాత్రం చెప్పుకోదగిన పండితుడు లేడు. రాజుకు కృష్ణశాస్త్రిని తన ఆస్థానంలో చేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది. అయితే ముందు తాను స్వయంగా పరీక్షించి చూడాలనుకున్నాడు. ఈ సంగతి మంత్రితో చెప్పి కృష్ణశాస్త్రిని పిలిపించమన్నాడు. మంత్రి పంపిన భటులు కృష్ణశాస్త్రి దగ్గరకు వచ్చి ఆయనను రాజాస్థానానికి రావలసిందిగా కోరారు. ఇది విన్న గ్రామ ప్రజలు ఆయనకు మహర్దశ పట్టనున్నదని చాలా సంతోషించారు. భార్య రాజ్యలక్ష్మి ఈనాటితో తమకు దారిద్ర్య బాధలు తీరిపోయాయని చాలా ఆనందించింది. అయితే కృష్ణశాస్త్రి మాత్రం నిర్వికారంగా కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇది చూసి గ్రామ ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. ఆయన భార్యకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఆమె భర్తకు ప్రయాణానికి సిద్ధం కమ్మని చెప్పబోయేటంతలో కృష్ణశాస్త్రి రాజభటులతో నేనీనాటి వరకు ఎవరి ఇళ్లకు వెళ్ళి హస్త సాముద్రికం చెప్పింది లేదు. అవసరం అనుకుంటే ఎంతటి వారైనా నా దగ్గరకే వస్తారు. ఈ మాటే మీ రాజుగారితో చెప్పండి అన్నాడు. ఈ విధంగా రాజు కోర్కెను తిరస్కరించినందుకు కృష్ణశాస్త్రి తప్పక దండన పాలవుతాడని గ్రామస్తులు ఆయన భార్య కూడా భయపడ్డారు. భటుల ద్వారా సంగతి విన్న రాజు ఒక్క క్షణకాలం నివ్వెరపోయాడు. ఆ తరువాత ఆయన మంత్రిని పిలిచి సంప్రదించాడు. వారం రోజుల తరువాత రాజే స్వయంగా మేనాలో తమ గ్రామం రావటం చూసి ప్రజలంతా సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయారు. కృష్ణశాస్త్రి భార్యకు రాజుకు ఎలాంటి మర్యాదలు జరపాలో పాలుపోక మతిపోయినంత పనయ్యింది. కృష్ణశాస్త్రి మాత్రం తొట్రుపడకుండా రాజును ఆహ్వానించి ఆయన వచ్చిన పని తెలుసుకున్నాడు. తరువాత ఆయన హస్తాన్ని పరీక్షించసాగాడు. రాజు గంభీరంగా ఆయన ముఖం కేసి చూస్తూ ఉండిపోయాడు. రాజు వెంటనే వచ్చిన ఇద్దరు భటులు అంతా గమనిస్తున్నారు. కృష్ణశాస్త్రి రాజు హస్తరేఖల్ని ఒక అరగంట కాలం ఎంతో జాగ్రత్తగా పరీక్షించి చూశాడు. ఆయనకు అంతా అయోమయంగా ఉంది. ఆ హస్తరేఖల్లో ఏ ఒక్కదానికి రాజయోగ లక్షణం లేదు. ఆ వ్యక్తి జీవితకాలమంతా పరులను సేవిస్తూ పొట్టరింపుకోవలసిందే. కృష్ణశాస్త్రి చిన్నగా నిట్టూర్చి రాజుతో, మహారాజా క్షమించండి, నాకున్న శాస్త్రజ్ఞానం అనుభవం కూడా అతి స్వల్పమని తేలిపోయింది. హస్తరేఖ ఫలితాన్ని గుణించినప్పుడు
మీరు ఏ దేశానికి రాజు అయ్యే యోగ్యం లేదు, కానీ మీరు మహారాజులు అని పక్కనే ఉన్న తాళపత్ర గ్రంథాలను ఒక మూలకు విసిరివేసి భార్యకు నిప్పు తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు. ఇది విని కృష్ణశాస్త్రి భార్య నిర్ఘాంతపోయింది. శాస్త్రి కోపంగా ఆమె కేసి చూసి నిప్పు తెమ్మని మరొకసారి చెప్పబోయే అంతలో అప్పటి వరకు దూరంగా నిలబడి ఉన్న రాజభటులిద్దరూ ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్లల్లో ఒకడు కృష్ణశాస్త్రికి నమస్కరిస్తూ, అయ్యా, మీరు సాముద్రిక శాస్త్రంలో పారం ముట్టినవారు, సందేహం లేదు. ఇప్పటి వరకు మీరు పరీక్షించిన చెయ్యి రాజుగారిది కాదు, ఆయన ప్రధాన సేవకుడిది. ఇదిగో భటుడి వేషంలో ఉన్న వీరు మహారాజుగారు, నేను వారి మంత్రిని అన్నాడు. ఇది విన్న కృష్ణశాస్త్రికి, ఆయన భార్యకు, గ్రామస్తులకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. రాజు కృష్ణశాస్త్రిని ఇలాంటి పరీక్షకు గురిచేసినందుకు క్షమాపణ కోరాడు. తరువాత వారం తిరగకుండానే ఆయన కృష్ణశాస్త్రిని ఘనంగా సన్మానించి తన ఆస్థానంలో సాముద్రిక శాస్త్ర పండితుడిగా నియమించుకున్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను.